నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 34వ శ్లోకము. ఇతి తద్వాక్యమాకర్ణ్య గోకర్ణో విస్మయం గతః శతశ్రాద్ధైర్న ముక్తిశ్చేత్ అసాధ్యం మోచనం తవ. ప్రేతము పలికినటువంటి మాటలను వినిన గోకర్ణుడు అద్భుత ఆశ్చర్యములకు లోనయ్యెను. అంతటా అతడు ఇట్లు పలికెను: వందల కొలది గయాశ్రాద్ధములను పెట్టినను నీకు ముక్తి లభించినప్పుడు నీకు ఇక ముక్తి ఎట్లు లభించగలదు? అసంభవమే అగును. 35వ శ్లోకము. ఇదానీం తు నిజం స్థానం ఆతిష్ట ప్రేత నిర్భయః త్వన్ముక్తి సాధకం కించిత్ ఆచరిష్యే విచార్య చ. సరే కానిమ్ము, ఇక నీవు నిర్భయుడవై నీవు ఉండేటి చోట హాయిగా ఉండుము. నీ ముక్తికి అనువైన ఏదేని మరి ఒక ఉపాయమును గూర్చి నేను ఆలోచించేదను. 36వ శ్లోకము. దుందుకారీ నిజస్థానం తేనాదిష్టస్తతో గతః గోకర్ణశ్చింతయామాస తాం రాత్రిం న తదజ్జగాత్. గోకర్ణుని అనుమతిని అనుసరించి దుందుకారి అచట నుండి వెడలి తన నివాస స్థానమునకు చేరుకొనెను. ఇచట గోకర్ణుడు ఆ రాత్రి అంతయు దీర్ఘముగా ఆలోచించెను, కానీ అతనికి ఎట్టి ఉపాయము తట్టలేదు. ధన్యవాదములు.